హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్విమమ్ రెసిపీస్. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ అంటే ముందుగా గుర్తొచ్చేవి వడియాలే కదా. ప్రతి ఒక్కరూ కూడా వడియాలు చేస్తూ ఉంటారు. కానీ కొద్దిమంది వడియాలు చేస్తే ఎలా వస్తాయో విరిగిపోతాయేమో అన్న భయంతో స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వడియాలైతే ఫస్ట్ టైం మీరు పెట్టినా సరే చాలా చాలా బాగా వస్తాయి. సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియాల్ని సింపుల్గానే ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అయితే నేను ఈ వీడియోలో 2 రకాల వడియాల్ని ఒకే వడియాల పిండితో ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పెద్దగా పలుచగా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న చిన్నగా ఈ విధంగా పువ్వు వడియాల్లాగా అయినా సరే పెట్టుకోవచ్చు. అయితే ఇక ఆలస్యం చేయకుండా దాని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 గ్లాసు బియ్యం రవ్వను తీసుకోవాలి. రేషన్ బియ్యంని బాగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత పిండి మిల్లులో అయినా సరే రవ్వలాగా పట్టించుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసైనా సరే ఈ విధంగా రవ్వలాగా చేసుకోవాలి. ఈ విధంగా బియ్యం రవ్వని ముందుగా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే వడియాల పిండిని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి అదే గ్లాస్తో 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ అండి. నేను 1.5 గ్లాసు రవ్వ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న 1.5 గ్లాసు రవ్వని ఈ వాటర్లోకి వేసుకొని కుక్ చేసుకోవాలి. పిండి అయితే ఉండలు కడుతుందండి. మనం బియ్యం రవ్వ తీసుకున్నాం కాబట్టి ఉండలు కూడా ఏమీ కట్టదు. ఎవరికి వారే ఒక్కరే చేసేసుకోవచ్చు. ఇలా బియ్యం రవ్వ ఉడుకుతున్నప్పుడు పైన నురుగులాగా వస్తుందండి. దానిని పక్కకు తీసేసుకోవాలి. కొద్దిసేపు ఉడుకుతూ ఉంటే రవ్వ కన్సిస్టెన్సీ అనేది విధంగా చిక్కబడుతుందండి. మరి కాస్త దగ్గర పడిన తర్వాత దీనిలోకి ఒక 3 స్పూన్ల వాముని యాడ్ చేసుకోవాలి. వామును ముందుగా వాటర్లో వేశారంటే వడియాలు అనేవి కొద్దిగా చేదుగా ఉన్నట్టు అవుతాయండి. కాబట్టి రవ్వ కాస్త దగ్గర పడిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. చూసారు కదండి, వడియాల పిండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే వడియాలు అనేవి కొద్దిగా పలుచగా పెద్దగా వస్తాయి. అలా కాకుండా మరి కాస్త తిక్కుగా ఉడకబెట్టుకున్నట్లయితే చిన్న చిన్న పువ్వు వడియాల్లాగా రెడీ అవుతాయి. ఇలా ఉడకబెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని బాగా చల్లగా అయిన వరకు పక్కన పెట్టుకోవాలండి. వేడివేడిగా వడియాలు పెట్టాల్సిన పని లేదు. బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే వడియాలు పెట్టుకోవాలి. ఈ విధంగా వడియాల పిండిని మనం వడియాలు చేత్తో పెట్టుకోవడానికి వీలైనంత చల్లగా అయిన వరకు కూడా కూల్ చేసుకోవాలి. ఇలా చక్కగా చల్లగా అయిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ని తడుపుకొని ఎండలో ఈ విధంగా వడియాల్లాగా పెట్టుకోవాలి. పిండిని చెప్పాను కదండి, మరి కాస్త చిక్కగా ఉడికించినట్లయితే చిన్న చిన్న పువ్వు వడియాల్లాగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకరోజు బాగా ఎండాలండి. అదే మనం ఫ్యాన్ కింద పెట్టుకున్నట్లయితే 2 రోజులు ఇంట్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే మాత్రం ఎండలో పెట్టాను కాబట్టి ఒకరోజే పెట్టానండి. ఒకరోజు సాయంత్రంకి చూసారు కదండి, వడియాలు చక్కగా ఈ విధంగా ఆరిపోయాయి. ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని టర్న్ చేసుకొని వెనక సైడు కొద్దిగా వాటర్ని చల్లుకోవాలండి. ఈ విధంగా వాటర్ చల్లడం వల్ల వడియాలు అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వాటర్ చల్లుకొని మనం ఆరబెట్టుకున్న వడియాల్ని తీసేసుకోవాలి. మనం తీసినప్పుడు కొద్దిగా పెద్దగా వేసాం కాబట్టి లోపల కాస్త పచ్చిగా ఉంటుందండి. ఈ పచ్చితనం అనేది మనం నైట్ టైం ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టుకున్నా సరే ఆరిపోతుంది. చూసారు కదండి, అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. అదే మనం చిన్న చిన్న పువ్వు వడియాలు పెట్టామంటే లోపల కూడా ఏం పచ్చిదనం ఉండదండి. ఒక్కరోజుకే ఆరిపోతుంది. మేము నెక్స్ట్ డే మళ్ళీ పువ్వు వడియాలు చిన్న చిన్నగా పెట్టుకున్నామండి. ఒకరోజు ఇవి పెట్టాము, నెక్స్ట్ డే అవి పెట్టుకున్నాము. ఏదైనా సరే ఇదే ప్రాసెస్ అండి. చెప్పాను కదా, మనం పెట్టుకున్న వడియాల పిండి అనేది మరి కాస్త థిక్గా అయితే సరిపోతుంది. అంతే అండి. వడియాలు పూర్తిగా ఆరిన తర్వాత నెక్స్ట్ డే ఒక 2 అవర్స్ ఎండలో పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మనకి వడియాలన్నీ కూడా రెడీ అయిపోతాయి. చాలా ఈజీ ప్రాసెస్లో ట్రై చేయొచ్చండి. తప్పకుండా మీరు ఎప్పుడు చేయకపోయినట్లయితే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి. అదేవిధంగా మేము చిన్న చిన్న పువ్వు వడియాలు కూడా పెట్టామని చెప్పాను కదండి, అవి కూడా చక్కగా వచ్చాయి. ఇప్పుడు ఈ 2 కూడా ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. వడియాలు ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే వడియాలు వేయాలండి. అలా అయితే మనకి వడియాలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, నార్మల్గా బియ్యం పిండితో చేసుకునే వడియాలు మనం తిన్నప్పుడు పంటికి కొద్దిగా మెత్తగా అంటుకున్నట్టు ఉంటాయి కదండి. అలా కాకుండా మనం ఇవి రవ్వతో చేసాం కాబట్టి
ఈ వడియాలు అయితే మాత్రం వాటికంటే కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. తప్పకుండా ఈ సమ్మర్‌కి మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఒకసారి వడియాల్ని ట్రై చేసేయండి. చూసారు కదండీ! మనం చేసుకున్న పువ్వు వడియాలు కూడా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా చక్కగా ఫ్రై చేసుకొని వీటిని టేస్ట్ చేసేయచ్చు. పప్పు, సాంబార్, రసం లాంటి వాటికి సైడ్ డిష్‌గా పెట్టుకునే వడియాల్ని సింపుల్‌గానే ఈ సమ్మర్‌లో ఎలా చేయాలో చూసారు కదండీ! మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.